ఇక్కడికి వస్తాడు అన్నాడు. మరలా దేవుణ్ణి అడుగుతున్నాడు, ఇక్కడికి వస్తే ఈ కైలా పట్టణస్థులు నన్ను అప్పగించేస్తారా అంటే దేవుడు అన్నాడు, నిన్ను నిస్సందేహంగా నిన్ను పట్టుకొని ఇచ్చేస్తారు అని చెప్పినప్పుడు దావీదు గుండె పగిలిపోయింది. ఎందుకు పగిలిపోయింది దావీదు గుండె? ఇంతవరకు తాను ఏం తప్పు చేశాడని ఇలాగ అతను పరిగెట్టించారు. ఇతను నక్సలైటా, ఒక తిరిగిపోతా, వ్యభిచార, లేకపోతే ఒక ఎక్కడ దొంగతనాలు చేశాడా, ఎవరన్నా హత్య చేశాడా? మంచి పని చేశాడు ఇశ్రాయేలీయులకి. ఏం చేశాడు? ఇశ్రాయేలీయుల్లో ఎవ్వరు త్యాగం చేయకపోతే, ఎవ్వరు గొల్యాతును కొట్టలేకపోతే నేను కొడతాను అన్నట్లుగా ముందుకు వచ్చాడు. ముందుకు వచ్చి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవ్వరు చేయని పనిని అతడు చేసినందుకు అతడు ఒక దేశ ద్రోహిగా ఇప్పుడు నిలవబడుతూ ఉంటున్నాడు. సౌలుకి అతని మీద అసూయ కలిగింది. ఆ విషయాన్ని కొద్ది ఇతన్ని పరిగెట్టిస్తూ ఉంటున్నాడు, చెప్పేద్దామని చూస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు ఆ తుపాకులు పట్టుకొని, లేకపోతే ఆ కత్తులు పట్టుకొని దావీదుని వెంబడిస్తున్న వారందరూ ఎవరు? పక్క దేశం వాళ్ళ, సొంత దేశం వాళ్ళే, మాయలు అన్నిలే, వారే పోలీసులు. వారు వచ్చి ఇప్పుడు దావీదుని పట్టుకుందామని ప్రయత్నం చేస్తూ ఉంటే ఇతడు ఏమనుకుంటాడంటే, ఇల్లు వదిలి 13 సంవత్సరాలు అయిపోయింది. ఇల్లు వదిలి 13 సంవత్సరాలు అయిపోయింది. తన వారే తననేమో ఇలా హింస పెడుతున్నారు. ఎప్పుడు దొరికితే అప్పుడు చెప్పేద్దామని చూస్తూ ఉంటున్నారు. నాకేంటి పరిస్థితి అని అనుకుంటూ ఉంటే, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి తాను సహాయం చేసిన వారే తనకు వ్యతిరేకంగా నిలవబడుతున్నారు అనేసరికి అతని గుండె పగిలిపోయిందంట. అక్కడ చూడండి, అతని గుండె పగిలిపోయి 13వ వచనం, 23వ అధ్యాయం అందరూ తీయండి. మొదటి సమూయేలు గ్రంథం 23వ అధ్యాయం 13వ వచనం చదువుదాం అందరం కలిపి. అంతటా దావీదును దాదాపు 600 మంది అతని జనులను లేచి కైలాలో నుండి తరలి, గట్టి చదవాలి, ఎక్కడికి పోగలరో అక్కడికి వెళ్ళి. చాలు చాలు చూడండి, ఎక్కడికి పోగలరో అక్కడికి వెళ్ళిరి అంటే అర్థం ఏంటి చెప్తాను చూడండి. ఎటు వెళ్తున్నాడో, ఎటువైపు వెళ్తున్నాడో ఇతనికి ఏమి మధ్య ఏమి ఉండట్లేదండి. ఏం చేయాలో, ఎక్కడ కూర్చోవాలో, ఎక్కడ అన్నం తినాలో, ఈ ఊర్లోకి వెళ్తే ఒక బాధ, ఈ ఊర్లోకి వెళ్తే ఒక బాధ, అక్కడికి వెళ్తే వారు చెప్పేస్తారు. ఎవరైతే తన సొంత వారి శత్రువులైపోయారు, అతను వెంబడిస్తూ ఉంటున్నారు, చెప్పేద్దామని చూస్తూ ఉంటున్నారు. ఎటు పోగల్లో వెళ్ళిపోతూ ఉంటున్నాడు, ఎటు వెళ్తున్నాడో అని తెలియటం లేదు. ప్రియమైన సేవకుడా, సేవకుడైనా ప్రేమా ప్రేమా మరతులు ప్రభువా. మన జీవితంలో ఆయన చేసిన మేలు ఎన్నడూ నేను మెచ్చుకుంటున్నా. నిరంతరం దాని మీద నేను స్తుతిస్తాను. ఒక్క తీర్మానం ఈ ఉదయకాలం ప్రభు ఎదురు చేస్తున్నాం. దేవుని మాట
కొంత బలహీన స్థితిలో ఉన్నారు. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా కొంత సర్జరీ చేసుకొని మన సదస్సుకు ముందు 15 రోజులు కార్యక్రమాలన్నీ క్యాన్సిల్ చేసుకున్నారు. ఇక నాకు ఇచ్చిన దేవుడికి ఇచ్చిన మాటను బట్టి, నాతో ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి మరి వచ్చారు. చాలా నిన్న కూడా రోజంతా చెప్పినా మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి కోవూరులో ప్రసంగం చేశారు మా చర్చిలో. అక్కడికే చాలా బలహీన అయిపోయారు. అయినప్పటికీ ఈరోజు మరి జ్వరంగా ఉందని మరి ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇక్కడితో సెషన్ ఆపేస్తున్నాం. దేవుని చిత్తమైతే మరొకసారి ఎప్పుడైనా ఈ యొక్క సదస్సు కొంతకాలం తర్వాత, అది మీరు ఆశపడితే ఎప్పుడైనా ఒక 3 years తర్వాత లేదా 2 years తర్వాత ఏర్పాటు చేద్దామని. ఎందుకంటే నేను దాదాపుగా ఏప్రిల్ 2వ తేదీ పాంప్లెట్ వచ్చి ఏప్రిల్ 3వ తేదీ నుంచి దీనికోసం నేను ఒక్కడిని, ఒక 2-3 నాకు సహకరించారు ఆ సమయంలో. నేను కూడా ఎందుకంటే ఎండలకి అంతమందిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేనే ప్రయాసపడి నేనే తిరిగాను. 1-2 సార్లు ఏమో, ఒకసారి మా మేనల్లుడిని, మా మామ కొడుకుని, ఒకసారి సురేష్ అని ఇక్కడికి వచ్చినాడు 2 రోజులు. సురేష్ని కొంచెం సహకారం తీసుకొని తిరిగాను తప్ప మొత్తం దాదాపు ఇండివిజువల్గా నేను ఒక్కడినే తిరిగాను. ఎండల కాలం మరి వేరే వాళ్ళు సఫర్ అవ్వకూడదని. అయితే నాకు చాలామంది మాట ఇచ్చారు, ఒక్కొక్కరు 5 మందిని తీసుకొస్తాం, 4 తీసుకొస్తాం అని చెప్పారు. మరి అయినప్పటికీ నేను ఎప్పుడు కూడా ఏం ఆలోచిస్తానంటే, ఎవరు దేవుని చిత్తంలో ఉంటారో, ఎవరు ముఖ్యంగా నేర్చుకోవాలని ఆశపడతారు. చాలామంది ఈ రోజుల్లో నేర్చుకోవాలని ఆశ లేదు. నేను చాలా నేర్చేసుకున్నాం, మాకు చాలా వచ్చు, ఆది కాండం నుంచి ప్రకటన దాకా మాకు అంతా వచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే చాలామంది సేవకులు కనిపిస్తూ ఉన్నారు. లేదు, ఇంకొక రకంగా ఆలోచన చేస్తున్నారు. నాకు వచ్చిన ఫోన్లు బట్టి కానీ, నాతో మాట్లాడిన మాటలను బట్టి కానీ నేను చెప్తుంది ఏమిటంటే, అనుభవం బట్టి ఊరికే నేను ఎవరిని ఏ మాట ఎప్పుడు అన్నాను, సార్ వస్తే ఏమైనా ప్రాఫిట్ ఉంటుందా, వస్తే ఏమైనా మీటింగ్కి వస్తే ఏమైనా ప్రాఫిట్ ఉంటుందా? ఒక ఆయన ఫోన్ చేసి కూడా అడిగారు, ఒక ఆయన నేరుగా అడిగారు, 1-2 నేరుగా అడిగారు. నేను ఒకటే చెప్పాను, మెటీరియల్ ఇస్తారు, మంచి మెటీరియల్. నేను మెటీరియల్ గుంటూరుకి వెళ్ళి నేను తీసుకున్నాను. వాక్యం ముఖ్యంగా మంచి ఆత్మీయ వాక్యం. ఈ రోజుల్లో అన్నీ కూడా ఏవో గొప్ప గొప్ప మర్మాలు చెప్తారన్నారు కానీ మనల్ని స్వపరీక్ష చేసుకునేటువంటి వాక్యాలు చాలా తక్కువ. మరి అలాంటి వాక్యాన్ని దేవుడు సేకరణకి ఇచ్చారు. నేను 2022లో ఆ మీటింగ్ అటెండ్ అయినప్పుడు మా ఫ్యామిలీ అంతా రమ్మన్నారు వారే. నేను ఎప్పుడు బయటకి ఎక్కడికి తీసుకెళ్ళాను, నెల్లూరు జిల్లాలో మీటింగ్స్కి తీసుకెళ్తాను కానీ గుంటూరుకి ఫస్ట్ టైం నేను గోరంట్లో జరిగిన సెమినార్కి తీసుకెళ్ళాను. అప్పుడు నా కుమారుడికి 7వ క్లాసు, ఉదాహరణతో ఇచ్చిన అతను నా కుమారుడు అప్పుడు 7వ క్లాసు, ఈరోజు 10వ క్లాస్కి వచ్చాడు. 2 రోజులు ఒక్కరో కూడా కదలకుండా క్లాసులు అన్నాడు. చిన్న వయసులో అంత చక్కగా క్లాసులు ఉన్నాయి. కానీ నేను అనుకుంటాను ఇంకా చాలామంది మిస్ అయ్యారు, చాలామంది దేవుని వాక్యాన్ని మిస్ అయ్యారు అనుకుంటున్నాను. అయినప్పటికీ ఆశతో ఆసక్తితో 2 రోజులు వచ్చిన మీకు అందరికీ కూడా నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. పరిస్థితి వాళ్ళని అభినందిద్దాం. మరి నేను అడిగాను ప్రశ్న, ఎంతమందికి ఇంకా అవసరం ఇలాంటి మాటలు పెట్టుకోవాలని ఆశ ఉంది? అయితే వెంటనే మాత్రం మేము పెట్టలేము, ఇంకా చెప్తున్నాం కదా. ఎందుకంటే ఇది ఎక్కడి నుంచో వస్తే పెట్టింది కాదు, మాకున్న భారాన్ని బట్టి మా చేతుల్లో నుంచి తీసి పెట్టాం. అర్థమవుతుంది. కాబట్టి వెంట పెట్టడానికి మేము ఉద్యోగస్తులం కాదు, వ్యాపారస్తులం కాదు, ఏది కాదు. మేమిద్దరం కూడా సేవకులు. మా అనుదిన సేవలో మాకు వచ్చిన దాంట్లో నుంచి ప్రయాసపడి కొంతమందిని బలపరచాలని, దానికి కొంతమంది ఎవరైనా తోడ్పాటు, దాన్ని బట్టి మేము పెట్టాం. కాబట్టి వెంటనే పెట్టాలన్నా మీరు చేతులెత్తిన వెంటనే పెట్టలేం, కానీ కొంతకాలం తర్వాత పెట్టడానికి దేవుడు బలపరిస్తే అప్పుడు పెట్టడానికి అవకాశం ఉంటుంది.
Faith Media Hub.